హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం చికెన్ రెసిపీ చూపిస్తున్నాను. ఎప్పుడు మనం రొటీన్గా గోంగూర చికెన్, గోంగూర మటనే కాకుండా ఈసారి మీరు మెంతి ఆకు వేసి ఇలా చికెన్ ఫ్రై ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి చికెన్ తినాలి అనిపించినప్పుడు కొంచెం వెరైటీగా, ఇంకొంచెం టేస్టీగా ఇలా మెంతి ఆకుతోటి చికెన్ కర్రీని ట్రై చేయండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా, అలాగే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనం మీ చపాతీలోకైనా, పూరీలోకైనా, బగారా రైస్, ప్లెయిన్ రైస్ దేంట్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరి ఇంకెందుకు లేట్, ఇలాంటి మెంతి ఆకు చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ నేను ఇక్కడ ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని, 2 టమాటాలని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మెంతి ఆకుని కూడా నేను నీట్గా కట్ చేసుకొని అలాగే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువగానే ఉంటే టేస్ట్ ఉంటుంది. తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలని వేసుకొని మనం ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసుకొని ఒక్కసారి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటా మనకి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని మనము బాగా కుక్ చేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయితే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ, ఫ్రై కానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను కంప్లీట్ ఫ్రై చేయట్లేదండి, కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండేలాగా చేస్తున్నాను. ఇలా టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని వేసేసుకోవాలి. ఇలా మెంతి ఆకుని వేసుకొని మనం ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చికెన్కి అలాగే కర్రీకి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెంతి ఆకు కూడా మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒక్కసారి మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకోవాలి. అదే చికెన్. మనము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇలా మనము చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మనము హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి చికెన్ సాఫ్ట్గా అలాగే టెండర్గా అవుతుంది. ఇలా మనకి చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఘాటుకు సరిపడంత కారంని యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ ఎప్పుడైనా కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత దీంట్లోకి మనము 1.5 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి, జస్ట్ మనకి చికెన్ ఉడకనికి కొద్దిగా మనము వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వేసుకున్నాను. 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలైన తర్వాత చూస్తే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా మనం హై ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని మనము ఐరన్ కడాయిలో చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ ఫ్రై కూడా మనకి చక్కగా అవుతుంది. లాస్ట్లో మనం కొద్దిగా కొబ్బరి పొడిని అలాగే చికెన్ మసాలాని వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మరొక 5 నిమిషాల వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా మంచిగా మనకి దగ్గరికి రావాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మనము పూరీస్లోకైనా, చపాతీస్లోకైనా, రైస్లోకి తిన్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మెంతి ఆకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకున్నాము.
చాలా తక్కువ టైంలోనే ఈ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మీరు చికెన్ ఫ్రై అనొచ్చు, లేదు అంటే చికెన్ గ్రేవీలా కూడా అనుకోవచ్చు. ఇక్కడ నేను కంప్లీట్ గ్రేవీలా కాకుండా కొంచెం ఫ్రైలా చేసుకున్నాను కాబట్టి నేను చికెన్ ఫ్రై అని అంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది చికెన్ ఫ్రై. ఇక్కడ నేనైతే వేడివేడిగా చికెన్ ఫ్రై వేసేసుకొని వేడివేడిగా బగారా రైస్ వేసేసుకొని అలాగే పూరీతోటి సర్వ్ చేసుకున్నాము. మాకైతే చాలా నచ్చిందండి, ఎందుకంటే ఇదంతా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ సండే తప్పకుండా ట్రై చేయండి. సండేస్ అనే కాదు, మీకు ఎప్పుడు తినాలి అనిపించినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలా మెంతి ఆకుతో చికెన్ ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. బాయ్.